కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. అవధూత కాశిరెడ్డి నాయన పరమ పదించిన స్థలం ఇది. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అటవీశాఖ అధికారులు ఉన్నట్టుండి దీన్ని కూల్చివేశారు. ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయంటూ ఆశ్రమం పరిధిలోని కొన్ని కట్టడాలను తొలగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించుకుంటామని పార్టీకి చెందిన కడప జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, అధికార ప్రతినిధి అరే శ్యామల జ్యోతి క్షేత్రాన్ని సందర్శించారు. ఇటీవల జ్యోతి క్షేత్రంలో మహిళల స్నానపు గదులు, క్షౌరశాల, గోశాల, విశ్రాంతి గదుల్ని అటవీశాఖ అధికారులు కూల్చివేసిన ప్రదేశాలు పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల ఆకలి తీర్చడానికి దేవాలయాల వద్ద నిత్య అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి కాశీనాయన అన్నదానం కొనసాగించారని అన్నారు. జ్యోతి క్షేత్రంలో ఆయన పరిత్యాగం చెందారని, ఆయన ఆలయాన్ని పునర్నిర్మించడానికి అటవీశాఖ ఇబ్బందులు సృష్టించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గోవిందరెడ్డి సహకారంతో జ్యోతి క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయని కూడా గుర్తు చేశారు. రాజకీయ దుమారం చెలరేగిన తర్వాత ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలకి పూనుకున్నారు. కూల్చివేతలకు గల కారణాలు వివరించారు. కూల్చివేతల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య బాధాకరమని వ్యాఖ్యానించారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధన కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీశాఖ అధికారులు కూల్చివేశారని, ఇది బాధాకరమని పేర్కొన్నారు. అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది అన్నారు. ఈ కూల్చివేతలని ప్రభుత్వం తరపున తాను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పారు నారా లోకేష్. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలో తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తాను అని భరోసా ఇచ్చారు లోకేష్.